రెండవది ఏం కాపాడుకోవాలి? ఆయన వచ్చేంత వరకు మనం దేన్ని గట్టిగా పట్టుకోవాలి అంటే మన యొక్క వరాలను, ద టాలెంట్స్ దట్ హీ హ్యాస్ గివెన్ అస్. కాబట్టి రక్షణ ఏ రీతిగా ఉచితంగా ఇచ్చాడో దేవుడు కూడా మరి కొన్ని వరాలను మనకు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. అదే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 12వ వచనం వరకు వివిధ రకాలైనటువంటి తలాంతులను ఉన్నాయని మనం చూస్తున్నాం. కాబట్టి మరి కొందరికి 1 ఇచ్చేవాడుకుంటున్నాడు, 2 ఇచ్చేవాడుకుంటున్నాడు, 5 ఇచ్చేవాడుకుంటున్నాడు. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 14-15 వచనాల్లో చూస్తున్నాం. ఎందుకు అట్లా ఇస్తాడు అంటే 15వ వచనంలో మత్తయి 25:15లో వారి వారి సామర్థ్యం కొలది ఆయన ఇచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి నాకు 1 ఇవ్వచ్చు, మీకు 2 ఇవ్వచ్చు, లేకపోతే 3 ఇవ్వచ్చు. ఏంటి అంటే ఈ వరాలు వాక్యం చెప్పేది కావచ్చు, లేకపోతే పాడేది కావచ్చు, లేకపోతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ట్రాన్స్లేషన్ కావచ్చు, చక్కగా వండేది కావచ్చు, చక్కగా స్థలం సిద్ధపరిచేది కావచ్చు, ఏదైనా కావచ్చు అన్నమాట. కాబట్టి కొందరికి 1 ఉంటే కొందరికి 2, 3 కూడా ఉంటాయండి. ఎందుకట్లా ఇచ్చాడని మనం దేవుని ప్రశ్నించడానికి లేదు. ఆయనకి ఇష్టమైంది ఇచ్చాడు. వాళ్ళ యొక్క సామర్థ్యం ఆయన ఎరిగిన వాడికి ఉంటున్నాడు. ఈ వరాలన్నీ కూడా ఎంతో శ్రేష్టమైనవి అనేటువంటిది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాం. తీసిన వాళ్ళు చదువుతారా? శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనవై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. కాబట్టి ఈ వరాలు, టాలెంట్స్ అనేటువంటివి చాలా శ్రేష్టమైనటువంటివి. అంతేకాదు ఇవి పరసంబంధమైనటువంటివి, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి మనకు వచ్చేటువంటివిగా ఉంటున్నాయి అనేటువంటిది మనం చూస్తున్నాం. 1 కొరింథీ 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఈ కృపావరాలన్నీ కూడా దేవుని మూలంగా మనకు ఇవ్వబడేటువంటివిగా ఉంటున్నాయి అనేటువంటిది మనం చూసుకోవలసిన వారిగా ఉంటున్నాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి కృపావరాలను ఆయన కొరకై ఆయన తిరిగి వచ్చేంత వరకు మనం వాటిని వినియోగించాలి, సద్వినియోగం చేయాలి, ఉపయోగించాలి, వ్యాపారం చేయాలి. దాని కొరకే, దాని ద్వారా ప్రభుకి మహిమ తెచ్చేవారిగా ఉండాలని నిన్న చూస్తూ వచ్చాం. తలాంతుల యొక్క ఉపమానం ద్వారా, మీనాల యొక్క ఉపమానం ద్వారా ఆయన వచ్చేంత వరకు వీటిని మనం చేయాలి అనేటువంటిది మనం చూస్తాం. అప్పుడు వాటిని చూసి బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా అని నువ్వు చేసిన దానికి, నీకు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసిన దాని కొరకై దేవుడు నేను ఎంతగానో మెచ్చుకునేవాడిగా, దానికి బహుమానం ఇచ్చేవాడిగా ఉంటాడని నిన్న చూస్తూ వచ్చాం. వీటిని కూడా ఆయన వచ్చే వరకు మనం గట్టిగా పట్టుకోవాలంటండి. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. చదవండి. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనము. కాబట్టి దేవుడు ఉపదేశించేవాడిగా ఉంటాడు, లేక కృపావరాలను మనకు పంపించేవాడిగా, ఇచ్చేవాడిగా ఉంటాడు. ఇది ఉపదేశమైనా లేక కృపావరమైన ఏదైనా సరే జ్యోతిర్మయుడగు యేసు ప్రభు దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి వాటిని మనం ఏం చేయాలంటండి? గట్టిగా పట్టుకోవాలి. ఆయన వచ్చేంతవరకు మన అంశం ఏంది? నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. రెండవది మనం గట్టిగా పట్టుకోవాల్సింది, గట్టిగా కాపాడుకోవాల్సింది ఆయన వచ్చేంతవరకు ఏంటిది? దేవుడు మనకిచ్చినటువంటి కృపావరం. అందుకనే మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు చేతులుంచి ప్రార్థన చేస్తారు. 1 తిమోతి 4వ అధ్యాయం 14వ వచనం, 2 తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం. నీకు దేవుడిచ్చినటువంటి కృపావరాన్ని ఈ దినం నుంచి దేవుని కొరకై, దేవుని ఇంటి కొరకై, దేవుని ప్రజల కొరకై నువ్వు ప్రజ్వలింప చెయ్యాలి, వాడాలి అని ప్రార్థన చేసేవారుగా ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చేది, దేవుని ద్వారా మనం పొందేది,
దేవుడిచ్చినటువంటి, ఉచితంగా ఇచ్చినటువంటి ఈ యొక్క రక్షణ కానీ, ఈ రక్షణ వస్త్రాలు కానీ, ఈ కృపావరాలని మనం గట్టిగా పట్టుకోవాలి అని చెబుతున్నాడు.